దీనికి ఒక ప్రయోగం చేశా సార్. ఇది నిలబడాలంటే ఇంటి ముందటనే భగవంతుడు నీకు పుణ్యం వేయడానికి ఒక కాలభైరవుని సృష్టించిండు, కుక్కను. సో నేను ప్రతిరోజు ఇంటి ముందట ఒక 4-5 కుక్కలకు ఫుడ్ పెడతా. నా జీవితంలో ఈ కర్మ చేసిన సార్ ఒక్కరోజు ఏ దానికి బాధపడలేదు సార్. వెరీ గుడ్. నాకు అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో ఏదో ఒక వ్యక్తి సాయం చేయడము, రావడము, ఇదన్నీ నేను కళ్ళ నిండా చూస్తున్నా. మా ఇంట్లో ఉన్న మా భార్య, మా కొడుకు ఆశ్చర్యపోతున్నారు. సార్ నాకు ఒక్కటి చెప్పండి, అంటే ఇప్పుడు వీధి కుక్కలు ఉన్నాయి, స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, కోతులు ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 అతిపెద్ద తలకాయ నొప్పులు అయిపోయినాయి. ఈ వీధి కుక్కలేమో కరుస్తున్నాయి, కోతులేమో చాలా విధ్వంసం సృష్టిస్తున్నాయి. అయితే నాకు మంచి చేయాలని ఉంది, కాలభైరవుడిని కొలవాలని ఉంది, కానీ వీటిని పెంచి పోషిస్తే ఇంకో కొత్త 4 కుక్కలు వచ్చేసి ఇంకా కరుస్తున్నాయి. సో ఇక్కడ ప్రకృతి మనకి ఇచ్చిన గొప్ప వ్యవస్థ ఏంటంటే హాస్పిటల్ వ్యవస్థ కూడా ఉంది. సో కోతులకు సాధ్యం కాకపోవచ్చు, వీధి కుక్కలకు ఒక కుక్కను మనం దీని ఏమంటారు కుటుంబ నియంత్రణ చేపిస్తే ఫ్యూచర్ ఒక 1000 కుక్కలను అంటే రాకుండా ఫ్యూచర్లో రాకుండా చేయగలుగుతాం. సో కొంత సృష్టి నడుస్తుంది. ప్రకృతి సమతుల్యత అనేది ప్రకృతి చూసుకుంటుంది. సో మనం చేయాల్సిన బాధ్యత చేయకుండా వాటిని అసహించుకోవడము, కొట్టడము, దీన్ని చెడు కర్మగా వస్తుంది. సో ప్రకృతి నీకు పుణ్యం ఇవ్వడానికి ఒక జీవన సార్. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఒక డాగ్ అన్నం పెట్టినా అని మీకు ఆ జీవిని చాదినట్టు మీరు కనబడుతుంది. కానీ నేనేమనుకుంటున్నా, ఒక రైతుకు భూమి ఎట్లా ఉపయోగపడదో నా తలరాతకు నా ఇంటి ముందర కుక్క వచ్చి నాకు రోజు పుణ్యం వేసిపోతుంది. నాకు రేపు అకౌంట్లో 1000 రూపాయలు ఉండాలంటే నేను రోజు దానికి అన్నం పెట్టడానికి నాకు ఆ దేవత అని నేను అనుకుంటున్నా. నా తలరాతను రాసుకుంటున్నా సార్. నేను అన్నం పెడుతున్నా, నేను దానికి పెడుతున్నా, కుక్క డాగ్ పెడుతున్నట్టు మీకు కనబడుతుంది. నేను నా తలరాతను రాసుకున్నట్టు నేను అకౌంట్లో డిపాజిట్ పెరుగుతుంది. ఇప్పుడు నేను దాన్ని చూస్తలేను, నా తలరాతను చూస్తున్నా. నా దృష్టిని మార్చిన ఇక్కడ. అందరు దృష్టి దాని మీద చూస్తారు. సో ఆ దృష్టిని అదే అన్నం తింటే అది ఎక్కడ ఎవరిని కరవేస్తారు, ఆకలితోటి కరిసేది. ఆకలి దుట్టి కొట్టడము, అవి ఎందుకు కోపం వస్తాయి అంటే అది ఉన్న చూట ఒక ఇదంతా నా ప్రపంచము అనుకుంటుంది డాగ్. అనుకొని ఈ 2 వీలర్ మీద, కార్ల మీద గుద్దిపోతారు. గుద్దిపోయినప్పుడు కనబడతా ఉంటుంది, అది వచ్చి అరుస్తూ ఉంటుంది. ఆ స్కూటర్స్ కొంతమంది మూర్ఖులు ఉంటారు సార్, కావాలని తన్నేటోళ్ళు ఉన్నారు. నేను చూసిన ఎంతో మంది కావాలని అసహించుకునేటోళ్ళని చూసిన. సో ఆ బాధ వాటికి ఫీల్ అయ్యి వేరే వాళ్ళ మీద దాడి చేస్తుంది. సో కరెక్ట్ సమకూరిస్తే మరి నేను మా కాలనీలో ఒక్కరిని ఏమనే సార్ తింటాయి పోయి పడుకుంటాయి. సో నేను ఇంకా బయట కూడా వేస్తాను. నేను రాత్రిపూట కూడా ఏదైనా హోటల్లో ఫుడ్ మిగిలితే తీసుకుపోయి అవి వాటి హంగర్ స్పాట్స్ అనుకుంటా, ఏదైనా చెత్త ప్లేస్ పోయి వేసేస్తాను. సో నేను కర్మలో ఉన్నా, కానీ అది ఆ డిజైన్ ప్రకృతి చూసుకుంటా సార్, అది మనది కాదు. గ్రామాలలో చెట్లు లేవు, అడవులు లేవు కాబట్టి అవి ఊర్ల మీదకి వచ్చి పడ్డాయి. సో అది ప్రకృతి చేయాల్సిన బాధ్యత మన చేతులు కాదు. సో అందుకే ప్రతి వ్యవసాయ బావి దగ్గర ఒక పండ్ల చెట్లు, ఏదో ఒక చెట్టు ఉండాలి. కొంత పొలం ఉన్నోళ్ళు కొంత ప్రకృతికి అంకితం చేయాలి. సార్ ఇట్లా అన్నారు, మరి ఒక పసికందు, అప్పుడే పుట్టిన పసికందుకి క్యాన్సర్ ఉంటుంది, లేదంటే పురిట్లోనే చచ్చిపోతుంది, లేదంటే 3వ నెలలోనే చచ్చిపోతుంది. అది తల్లిదండ్రుల కర్మ సార్. ఇది ఆమె ఏం చేసుకుంది కర్మ అంటే ఇప్పుడు నేను బాధపడాలి సార్. ఇప్పుడు నేను పెయిన్ ఫీల్ అవ్వాలి. ఏం పెయిన్ ఫీల్ కావాలి? కొడుకును కోల్పోయిన బాధను ఫీల్ కావాలి. సో ఇది నా కర్మ ఉంది. సో ఆ కొడుకును కోల్పోవాల్సిన కర్మ ఉన్నప్పుడు ఒక సోల్ ఏం చేస్తుంది, నాకు అవకాశం ఇస్తుంది. నేను మీ ఇంటిగా బాబుగా వచ్చి కొద్ది రోజులు జన్మ తీసుకొని మీకు ఆ దుఃఖాన్ని, ఆ కర్మను తీర్చి నేను వెళ్ళిపోతా. ఇంతకుముందు చెప్పిన కదా సార్, అది కూడా సహాయం చేయడానికి. మీకు ఆ వ్యక్తి, ఆ చిన్న పాప చనిపోయినట్టు మీకు కనబడుతుంది సార్. వీళ్ళ కర్మ రుణాన్ని తీర్చుకోవడానికి బాడీని సృష్టించుకొని నీ కర్మ పూర్తి చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ పెయిన్ కలిగిస్తే వెళ్ళిపోతారు. ఒకవేళ పిల్లల వల్ల నీకు అవకాశం భోగం వచ్చింది అనుకో, మంచి పిల్లలు ప్రయోజకులై నీకు మంచి ఆనందాన్ని ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనం ఒకరికి సహాయం చేస్తే ప్రకృతిలో ఏదో ఒక జీవరాశికి కానీ ఇంకొకరికి కానీ మనకు వేరే రూపంలో ప్రకృతి సహాయం పంపిస్తుందా, మళ్ళీ వాళ్ళ ద్వారానే సాయం ఎవరన్నా వాడుకుంటుంది? అదే వ్యక్తి కాదు మనకు సంబంధం. ప్రకృతి ఈ సృష్టిలో ఉన్న ఏ జీవరాశినైనా వాడుకోవచ్చు, ఏ మార్గానైనా ఎంచుకోవచ్చు. 100 ప్రభుత్వం ఉన్నది సార్.
ఒక ప్రభుత్వము వ్యవస్థల పనిచేయాలంటే అన్ని డిపార్ట్మెంట్లను ఎట్లా వాడుకుంటారు సార్? ఈ సృష్టిలో ఉన్న ఏకైక మూల సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. అన్ని వ్యవస్థలు, అన్ని ప్రకృతి నియమాలు అన్ని దీని కిందకే వస్తాయి. సరే, ఇంకా మీకు అర్థం కావడానికి ఒక చిన్న స్టోరీ. ఇప్పుడు మీకు ఇప్పుడు మన భారతదేశం ఉన్నా సార్, మన లా ఉంది కదా, అన్ని వ్యవస్థల్ని పొలిటికల్ వ్యవస్థ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా? అదే కంట్రోల్ చేస్తుంది, అదే అన్నిటిని నడిపిస్తుంది. ఈ పొలిటికల్ వ్యవస్థ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అన్ని వ్యవస్థల మీద, కర్మ సిద్ధాంతం అన్ని గ్రహ వ్యవస్థల మీద కూడా కర్మ సిద్ధాంతమే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గ్రహ వ్యవస్థల మీద మొత్తం టోటల్ సార్. పాదాల సముదాయం రాసులు, రాసుల సముదాయం గ్రహాలు, గ్రహాల సముదాయమే మన శరీరం. పాదాల సమూహం రాసులు, రాసులు, రాసుల సమూహము గ్రహాలు, గ్రహాల సమూహం మన శరీరం. ఇది పెద్ద సబ్జెక్ట్. సో సర్వ సృష్టిలో ఉన్నదంతా మన లోపలనే ఉంటుంది సార్. సరే సార్, ఇప్పుడు కర్మ అనుభవిస్తే కానీ తీరదు అంటున్నారు, అంతే కదా? తీరాల్సిందే. అంటే రేపు నాకు జబ్బు రాబోతుంది, జబ్బు వచ్చింది అంటే నేను హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదా? అంటే మరి ఎట్లా కూడా అనుభవించాలి కదా జబ్బు ద్వారా. వ్యవస్థ నీకు హాస్పిటల్కు నీకు ఒక సంవత్సరం తర్వాత అనుభవించాలి సార్. సంవత్సరం తర్వాత ఆ రుణం లేదు. సో నీ మరి అది ఆ రోగం పోవాలంటే ఇంకో వ్యవస్థ ఉండాలి కదా. సో నీకు హాస్పిటల్ వ్యవస్థ ప్రకృతి రెడీ చేసి పెడుతుంది. ఈ సంవత్సరం ఏం చేస్తా, నేను అక్కడ కూర్చొని పెట్టి ఆ రోగాన్ని హీల్ చేసే వ్యవస్థ రెడీ అయి ఉన్నది కదా, అక్కడ న్యాయం చేసుకొని వచ్చి మళ్ళీ నార్మల్ జీవితానికి వస్తుంది. ఇదంతా ఒక సిస్టమ్ ఉంటుంది సార్. రైట్ సార్, పోనీ ఇట్లా అనుకుందాం. ఇంకో చెప్తా, రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులకు చెప్తా, ఒక వ్యక్తికి పుణ్యం ఉన్నది, ఇంకో వ్యక్తికి పుణ్యం లేదు అనుకున్నాం. ఈ పుణ్యం ఉన్న వ్యక్తికి ఏదో చిన్న ఒక కర్మ ఉన్నది, చిన్న కర్మ ఉన్నది. ఏదో వ్యక్తిని జీవహింస పెట్టిండో, ఏదో జంతువుని చంపిండో కర్మ ఉన్నది. పోయిన యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది. ఈయన పుణ్యం వల్ల అక్కడ ఒక గ్రూప్ ఇమ్మీడియట్లీ స్పందించి 108 ఫోన్ చేసి వీళ్ళకి స్పందిస్తారు. ఈయన పోగానే ఈయనకు డబ్బులు సమకూర్చే వ్యక్తులు సమకూరుస్తారు. ఇమ్మీడియట్లీ ఫండ్ వాట్సాప్ గ్రూపులలో పెడతారు, ఫండ్ జమ అవుతుంది. పోగానే అక్కడ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటాడు పుణ్యం ఉన్న వ్యక్తికి. ఈ పుణ్యం లేని వ్యక్తికి ఏమైతే తెలుసా, అక్కడ ఎవరు పట్టించుకోరు, చూస్తూ ఉంటారు. వీళ్ళు వస్తారు, ఆ వెహికల్ వచ్చేదాకా, పోలీస్ వ్యవస్థ వచ్చేదాకా ఎవరు పట్టించుకోరు. ఆ పోలీస్ వ్యవస్థ వచ్చిన తర్వాత అప్పుడు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాక అక్కడ నీకు సీరియల్ అంటే అక్కడ వెయిటింగ్ అంటే నీకు పెయిన్ ఎంత కలిగిస్తుంది చూడండి. అంటే పుణ్యం ఉన్న వ్యక్తిని ఎంత నేచర్ కాపాడుతుందో ఇక్కడ పుణ్యం లేని వ్యక్తిని ఎంత డిస్టర్బ్ పెడుతుంది చూసిన. సో అందుకే సత్కర్మ జీవితంలో భాగమై తీరాలి సార్. కానీ ఒకటి సార్, ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదు, మామూలు నేను మీరో ఇంకెవరో XYZ ఏ తప్పు చేయలేదు, కానీ అతన్ని చుట్టుపక్కల వాళ్ళు అవమానిస్తుంటారు, హింసిస్తుంటారు, బాధ పెడుతుంటారు, రకరకాలుగా అతన్ని ఇబ్బంది పెడుతుంటారు. ఇది ఏం కర్మ అనుకోవాలి? ఇది మన కర్మనా వాళ్ళ కర్మలా ఇవి? అంటే బాధ పెడుతుండు అంటే బాధపడుతుండు అంటేనే ఏదో ఒకటి ఉంటుంది సార్. ఆయన ఇంత ముందుకు కానీ ఎక్కడో ఒక దగ్గర వ్యక్తులను కించపరచడమో, అవమానించడమో, సొసైటీని డీగ్రేడ్ చేయడం చేసి గత జన్మ కర్మలు అయి ఉండొచ్చా సార్? ఇక్కడ రెండు ఉంటాయి సార్. మీరు భగవద్గీత నమ్ముతారు కదా, భగవద్గీతల కాన్సెప్ట్ ఏంటంటే యద్భావం తద్భవతి, అంతే కదా సార్? యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏదనుకుంటే అది జరగాలి. మరి నేను ఏదంటే అది జరగాలి కదా, మరి నాకు ఎందుకు జరుగుతలేదు? మరి ఈ సూత్రం తప్ప? భగవద్గీత కరెక్ట్ అంటే అవును. ఇంకోటి కూడా ఉంది, నిష్కామ కర్మ అన్నాడు భగవద్గీత. అది పక్క పెడితే నిష్కామ కర్మ పక్క పెడితే నిష్కామ కర్మ ఎవరు చేయరు కానీ. అదే అంటున్నా, మీరేమో డైరెక్ట్ గా ఫలితం కోసమే కర్మ చేస్తా. అవును సార్, నువ్వు జీవితం బాగుండాలి. నిష్కామ కర్మ చేస్తా, నేను ఫలితం వదిలేస్తాను. అదే అంటున్నా. ఇప్పుడు నేను ఉన్నా సార్, నాకు తెలుసు నిష్కామ కర్మ మీద అవగాహన ఉంది, కానీ నేను ఏ కర్మ చేయకుండా నాకు ఇట్లా పోతే నాకు ఏ కర్మ అంటుకోదు. ఇప్పుడు నా సర్వైవ్ కావాలి, నా కుటుంబం బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, నాకు కావాల్సిన అన్ని సమకూర్చాలి. ఇవన్నీ ఎట్లా వస్తాయి సార్? ఎవరు ఇయ్యరు కదా. నా కర్మ ద్వారా నేను తలరాత మార్చుకుంటాను. ఇప్పుడు నేను ఇంకా 20 ఏళ్ళు ఉద్యోగం చేయాలి. ఇప్పుడు నేను 8 గంటలు ఉద్యోగం చేసే కర్మ బాగుందా, నేను గంట సేపు సేవ చేసి నా సేవ ద్వారా పొందే ఫలితం బాగుందా? ఇదే బాగుంది కదా సార్. అందుకే హ్యాపీగా సత్యం తెలుసుకున్నా, నేను పాటిస్తున్నా, ఆ ఫలితాన్ని పొందుతున్నా. పొందినడం కాదు, నేను పొందడం కాదు. ఇప్పుడు ఇప్పుడు మా టీంలు ఉన్నారు సార్, టీంలో ఒక 10 మంది ఉన్నారు. ఒక 10 మందిలో ఒక 5-6 రెగ్యులర్గా మన అన్నదానాలకు నాకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు. అంటే ఫైనాన్షియల్గా ఇచ్చే వ్యక్తులు ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. సో నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, అంటే మనకు చేసేయడానికి. సో ఇప్పుడు నా దృష్టి నా మీద పోయింది.
ఈ 10 మంది గ్రూప్ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఆహా. ఈ 10 మంది లైఫ్ ఒక 2 అంటే ఎంబడే రాదు రిజల్ట్. కరెక్ట్ కరెక్ట్ అంతే కదా. సో మీకే ఎప్పుడైనా 3.5 ఏళ్ళు పట్టింది కదా. సో ఈ 10 మంది లైఫ్ నాకు నేను వాళ్ళ మీద ఇప్పుడు నా ఉద్దేశం ఇక్కడ క్లారిటీగా ఈ 10 మంది మార్పు జరగాలని ఉన్నది. ఓకే రైట్. సో ఈ 10 మంది మీద ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది కదా. 10 మందికి ఫలితాలు ఉంటాయి. సేవ చేసిన వాళ్ళకు సమకూర్చిన వాళ్ళకు ఫలితాలు ఉంటాయి. నాకు 100%